టేస్టీ వెజిటేబుల్ దమ్ బిర్యానీ అయితే చూస్తున్నానండి. చాలా టేస్టీగా ఉండే. నేను దీనిలో అయితే అన్ని వెజిటేబుల్స్ 70% బాయిల్ చేసుకొని దీనిలో బిర్యానీ మసాలా అన్నీ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల జీలకర్ర పొడి, గరం మసాలా ఇలా అన్నీ కూడా వేసాను. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ పుదీనా అయితే చిన్నగా చాప్ చేసి వేసుకున్నానండి. ఫైనల్లీ ఫ్రెష్ హోమ్ మేడ్ గీ వేసాను. చాలా ఫ్లేవర్ వచ్చిండే. ఇక్కడ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకొని బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ వేసాను. స్టార్ యానైస్ కూడా వేసానండి. సాల్ట్ వేసి ఇంకా మనం నానబెట్టుకున్నటువంటి బిర్యానీ బియ్యము, లెమన్ స్క్వీజ్ చేశాను, ఇంకా పచ్చిమిర్చి చీలికలు వేసాను. కాసేపు ఉడికించిన తర్వాత 75% చెక్ చేసుకొని 2 లేయర్స్గా వేసాను. తర్వాత 80% అలా చెక్ చేసుకొని ఇంకొక లేయర్ వేసాను. ఫైనల్గా 90% చెక్ చేసుకొని ఇంకొక లేయర్గా అలా లేయర్ బై లేయర్ టైం తీసుకొని వేయాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రస్ట్ మీ, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను మెయిన్గా ఇందులో పనసగింజలు కూడా వేసానండి. అక్కడక్కడ తింటున్నప్పుడు వచ్చినట్టయితే చాలా టేస్టీగా ఉంది. ఫైనల్గా ఇలా మళ్ళీ ఫ్రెష్ హోమ్ మేడ్ గీ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా తరుగు, పాలలో నానబెట్టుకున్నటువంటి కుంకుమ పువ్వు, ఇంకా మనం బాయిల్ చేసుకున్నాం కదండి వాటర్, అది కొంచెంగా వేసుకొని ఇలా దమ్ లాగా పెట్టాలండి. టిష్యూ కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ ఇలా క్లాత్ కానీ వేసి వాటర్ చిలకరించి టైట్గా ఒక మూత, ఓవరాల్గా ఒక మూత పెట్టేసి 8 మినిట్స్ హై ఫ్లేమ్లో, 7 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఆఫ్ చేసిన తర్వాత 15 మినిట్స్ దమ్కి పెట్టి తీయాలండి. చాలా టేస్టీగా ఉంటుంది.